అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజలని మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి తరుణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంబంధ వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఈరోజు పరిస్థితి మరి దిగజారిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేకపోతే ఢిల్లీ నుంచి తమ పెద్దలు పిలిపించుకొని ఎన్నో హామీలు, మరి ఆ రోజు చూసినట్టయితే ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి 13 డిక్లరేషన్లు అని చెప్పి 420 420 హామీలు అని చెప్పి మరి ఢిల్లీ నుంచి మరి పెద్దలు వారు సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులను పిలిపించుకొని ఇక్కడ ప్రజలను నమ్మబలికి ప్రజలను నమ్మించి ఎలక్షన్లో ఓటు వేయించుకొని అధికారం చేపట్టి మరి దాదాపు 31 నెలలు కావస్తా ఉన్నా తమరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటా తాము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలని నరకయాతనని చూపెడుతూ, నరకం చూపెడుతూ, ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా మరి ఏ రకంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో చూస్తా ఉన్నాం. ఏ రకంగా సరైనటువంటి వ్యవసాయానికి నీళ్లు లేక, సరఫరా చేయలేక ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలమైందో చూస్తా ఉన్నాం. వాళ్లే కాదు, మరి ఇటు చూసినట్టయితే ఉద్యోగస్తులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, అట్లా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ వస్తా ఉన్నది. మరి తాము ఇచ్చినటువంటి 13 డిక్లరేషన్లలో మరి మనందరికి తెలుసు, మరి రైతు డిక్లరేషన్ ఇచ్చినారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినారు, యువత డిక్లరేషన్ ఇచ్చినారు. ఇలా 13 దగ్గర డిక్లరేషన్స్ ఇచ్చి ఏ ఒక్క డిక్లరేషన్ కూడా కట్టుబడి లేరు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు గాలికి వదిలేసినారు. ప్రజల నుంచి ఇటు విపక్ష పార్టీలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, రిటైర్డ్ ఇంజనీర్ కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అటు కాలేజీ యాజమాన్యాలు ఫీ రీయింబర్స్మెంట్ అడిగినా కానివ్వండి, వాళ్ళందరూ ప్రశ్నిస్తే సమానం చెప్పలేక మళ్లీ వారిపైన ఉల్టా దబాయించి కేసులు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పడేటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు మనం. ఈరోజు ప్రజలను భయపెట్టే విధంగా, అడిగేవారిని గొంతే నొక్కడం కాదు, వారి రక్తాన్ని కని చూస్తామని చెప్పే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం మనం చూసినాం కదా, 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. మరి సోదరులారా, మరి దాదాపు సగం సమయం అయిపోయింది, ఇప్పటికే 50% టైం అయిపోయింది వాళ్ళని. మరి ఏమి చేయలేకపోయినారు, పూర్తిగా విఫలమైనది. రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఏ ఒక్క హామీ కాదు కదా, గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా కొనసాగించినటువంటి అసమర్థ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి మూటలు పోవడానికి సమయం సరిపోతుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఏం చేయాలో, ప్రజలకు న్యాయం చేసే విధంగా, ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా వారు పరిపాలన అందించలేకపోతున్నారు. వారి యొక్క అసమర్థత బయటపడుతూ ఉన్నది, వారి యొక్క చాతగానితనం బయటపడుతూ ఉన్నది, వారి యొక్క అనుభవ రాహిత్యం బయటపడుతూ ఉన్నది. దాన్ని కప్పుపించుకోవడానికి మళ్లీ విపక్షాలపైన ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసి, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి, కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారు ఒక పిలుపుతో, వారి సూచనలు సలహాలతో మరి ఇప్పటికే పోరాటం స్టార్ట్ చేసినది, ఇప్పటికే కార్ గేర్ మార్చినది, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మరి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మొన్న రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో ప్రశ్నిస్తే ఏ ఒక్కదాని కూడా సమానం లేదు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి కూడా. మరి ఇప్పుడు యువత డిక్లరేషన్ పేరు మీద హైదరాబాద్ లో మరి ప్రియాంక గాంధీ గారిని పిలిపించి యువతని మొత్తం నమ్మబలకడానికి చేసిన ప్రయత్నం మనందరం చూశాం. ఏమన్నారు,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 2 లక్షలు కాదు కదా, ఒక 30-40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయినారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు, దానికి గాలి గుర్తులేసినారు. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమంలో అమరులైనటువంటి వారికి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పినారు. ఉద్యమంలో పాల్గొని కేసు అయిన వారికి వారు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పినారు, వారికి జాగాలు ఇస్తామని చెప్పినారు, వారిని నమ్మబలికినారు, వారిని మోసం చేసే ప్రయత్నం చేసినారు. దాని కూడా సమానం చెప్పాలా. మరి ఈరోజు అదే కాకుండా నిరుద్యోగ భృతి ఎవరైతే నిరుద్యోగులు 4,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినారు. దాంతో పాటు మరి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి రిజిస్టర్కి నిరుద్యోగ అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వడ్డీ లేని రుణం ఇస్తాం, వారికి లోన్స్ ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని చెప్పినారు. రాజీవ్ యువ వికాసం అని ప్రకటించినారు. ప్రకటించి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటికి ఎక్కడ కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. మహిళలకు యువతకి పిల్లలకి చదువుకున్న పిల్లలకు 18 సంవత్సరాలు దాటితే స్కూటీలు ఇస్తామని చెప్పినారు. దాని గురించి చర్చ లేదు. ఈ రకంగా అదే కాదు, ఫీ రీంబర్స్మెంట్ కింద అందరూ కూడా మేము ఫీ రాగానే అందరు కూడా ఫుల్ పేమెంట్ చేసేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరు ఫీ రీంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పినారు. ఈ రోజు ఫ్రీ రీంబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులంతా కూడా రోడ్లపైన ప్రమాదం ఏర్పడ్డది. ఆ ఒక్క ఎప్పుడైతే ఈ స్కీమ్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది, కేసీఆర్ గారు చక్కగా కొనసాగిస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దానికి తూట్లు పొడిచే విధంగా దాన్ని ఆపివేసే విధంగా మరి అడుగులు వేస్తున్న సంగతి సందర్భంగా నేను చూస్తా ఉన్నాను. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, 5 లక్షల రూపాయలు విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ఇలా అనేక రకాలుగా హామీలు ఇచ్చి నమ్మబలికి ఆ రోజు మోసం చేసి అటు యువతను, మహిళలను, రైతాంగాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమానం చెప్పలేక ఎదురుదాడి లేచి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బురదేలే ప్రయత్నం చేస్తూ కేసులు పెడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాటుపడుతూ ఉన్నది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఊరికే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం చేసి 13 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు గులాబీ జెండా మరి మీరు ఆపే శక్తి మీ దగ్గర లేదని చెప్పేసి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు గతంలో ఈ యొక్క యూత్ డిక్లరేషన్ సంబంధించినటువంటి స్టేడియం ఉందో సరూర్ నగర్ లో, అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ సంగ్రామ సభ, యువ సంగ్రామ సభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీరిచ్చిన హామీలను నిలదీస్తాం. ఆ రోజు నుండే ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది. మీకు నిద్ర ఓనియం, మీ గల్లలు బట్టైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం 18వ తారీఖు జరగబోయేటువంటి యువ సంగ్రామ సభ ఏదైతే మీరు యువతకి ఇచ్చిన డిక్లరేషన్ లో నిరుద్యోగ యువతకి మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ మరి ఆ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉన్నటువంటి షమీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కదిలి రావాలి. మరి కేటీఆర్ గారి యొక్క సందేశాన్ని తీసుకుని తప్పకుండా అందరూ నడుం బిగించి ఉద్యమ బాటలో నడిచి ఈ పోరాటం చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కారుని మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్ లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతులు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మీడియా మిత్రులందరికీ
ఒకసారి చూడు ఏది రాకపోతే చెప్పు. గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్దాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, అదే ఒక వేదిక నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు చెప్పినటువంటి హామీలను గుర్తు చేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం మరి సరూర్ నగర్లో ఈ నెల 18వ తారీఖు నాడు శనివారం నాడు ఉదయం 10 గంటలకు యువ సంగ్రామ సదస్సు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సభ చూసిన మనం నిన్న తెలంగాణ భవన్లో గౌరవ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోస్టరావిష్కరణ చేసి ఒక సభను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు అందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో వాళ్ళు ఈ రాష్ట్ర నాయకత్వం చెప్తే నమ్మదని చెప్పేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ప్రియాంక గాంధీ ద్వారా మరి వారు ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, వారికి గుర్తు చేసే ఒక కార్యక్రమాన్ని ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా ఏ రకంగా పోరాటం చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. మరి వారు ఒక్కటి కాదు, చాలా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ అని చెప్పేసి, యోజన డిక్లరేషన్ అని చెప్పేసి, మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పేసి, ఎస్సీ డిక్లరేషన్, ఇట్లా వారు మోసం చేయని వర్గం అంటూ, మోసపోని వర్గం అంటూ ఈరోజు తెలంగాణలో లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా. మరి అట్లాంటి పార్టీకి మెడలు వంచే విధంగా, వారు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసే విధంగా ఈ సభ ఉండబోతా ఉంది. మనం చూస్తా ఉన్నాం, నిరుద్యోగ యువత ఎక్కడైనా వెళ్లి వారి వాయిస్ చెప్తే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలను కావచ్చు, రైతులను కావచ్చు, ఆశా వర్కర్లను కావచ్చు, ఎక్కడన్నా వారికి ఉన్నటువంటి హక్కు నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా అరెస్ట్ చేస్తూ ఉందో చూస్తూ ఉన్నాం. సభ్య సమాజం తల వంచుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఒక రిటైర్ ఇంజనీర్లను ఏమని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు? బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసిన ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యువత అందరూ కూడా సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఇవ్వాలి బెల్ట్ ట్రీట్మెంట్? ఇస్తే మోసం చేసిన మీకు కదా, అబద్దాలు ఆడిన మీకు కదా, మొత్తం సమాజాన్ని, తెలంగాణ సమాజాన్ని అంతా కూడా మోసం చేస్తూ ఉన్నారు కదా. మోసం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, మనకు తెలుసు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఇచ్చిన మాట మీద లేదు. అది తెలంగాణ ఉద్యమంలో 1969 కావచ్చు, 2009 కావచ్చు, 2004లో కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో స్టార్ట్ అయిన ఉద్యమంలో మరి కరీంనగర్ సభలో మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీ వారికి మోసం కొత్త కాదు. కానీ వారికి గుర్తు చేసి ఈ బెల్ట్ ట్రీట్మెంట్ సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత తెలంగాణ యువత తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్ని మాటలు మాట్లాడారు వారు. ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి వారు యువకులకు, చదువుకునే వారికి స్కూటీలు ఇస్తామని చెప్పేసి, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారికి అన్ని విధాలుగా హామీలు ఇచ్చి
డిగ్రీ చదివితే ఇంతని, 10th పాస్ అయితే ఇంతని, ఇంకోటి చదివితే ఇంతని, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీస్తే కేసీఆర్ గారు దాన్ని కొనసాగించారు. ఇందాక నేను వస్తా ఉంటే మా డిప్యూటీ మేయర్ ధనరాజ్ గారు చెప్తా ఉన్నారు, 30,000 రూపాయలు ఒక కాలేజీలో కట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మరి ఇంకో కాలేజీలో జాయిన్ కావాలంటే వారికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈ పనులు చేయనందుకు కదా కాంగ్రెస్ పార్టీకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యువతి యువకులతో వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న మీకు కదా ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈరోజు నిన్న ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల వెళ్లి ఢిల్లీలో ఆయన కొంత రుసుం చెల్లించి వస్తున్నా అని చెప్తే ఆ యువకుని నేను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హింసను ప్రేరేపించే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల రక్తం తీసుకెళ్లి వ్యవసాయ పొలాల్లో చల్లాలంటే మరి ఏం కేసు పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పౌరుడే, ఈ రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపిస్తే మరి ఏమి ఈ సమాజానికి ఏమి దారి చూపిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, తెలంగాణ భూమి, తెలంగాణ మట్టి, ఈ ప్రాంతమే పోరాటాలకు పుట్టినీళ్లు. పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఏదైతే ఇట్లా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ యువత సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి ఎక్కడ హామీలు ఇచ్చి ఎక్కడ మోసం చేసినటువంటి మీరు ఆ వేదిక ఉందో అదే వేదిక నుంచి మరి రేపు శనివారం నాడు జరగబోయే సభ ఖచ్చితంగా మీ పతనానికి నాంది కాబోతా ఉంది అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మనం చూసినాం, యువత అనుకుంటే సాధ్యం కాంది ఏది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు పెద్ద ఎత్తున యువత పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. రాదు కాదు అనుకున్న తెలంగాణ సాధించుకున్న మనకు ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా తెలంగాణ యువత అంతా కూడా సరూర్ నగర్ లో మరి రేపు జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ నలుమూలల నుంచి కూడా యువత వస్తా ఉన్నారు. వారందరూ కూడా నిన్న మేము అనౌన్స్ చేసిన తర్వాత మాకే వందలాది ఫోన్లు చేస్తా ఉన్నారు, సభ ఎక్కడో మాకు చెప్పండి అన్న, మేము వస్తామని చెప్పేసి. మనం ఎక్కడైతే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అక్కడి నుంచే వారు మాట్లాడిన అబద్దాలు గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో మరి ఇంకా కూడా ఉధృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, వారి మెడలు వంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సభను మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వారు 5,000 మందితో ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యువత రాబోతా ఉంది. మనం ఈ యొక్క 4 రోజులు అందరూ కూడా మా పార్టీ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ మాటలకు మోసపోయి గోసపడ్డ యువత అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వారిని మన కేటీఆర్ గారి సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. మరి మీ అందరికి తెలుసు, మరి వీళ్ళు వెళ్ళిపోతే అయిపోతుంది మీడియా.